బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. మంగళవారం సాయంత్రం రాత్రి సమయానికి కాకినాడ సరిహద్దుల్లో తీవ్ర తుఫాను తీరాన్ని తాకుతుందని తెలిపారు ఆయన. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, తీర ప్రాంతాల్లో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు జగన్నాథ్ కుమార్. ఆయనతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న మోంతా తుఫాను ఏపీ తీర ప్రాంతం వైపు దూసుకొస్తుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా కుండపోత వాన కురుస్తున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే తీరానికి దగ్గర కొద్దీ మరింత బలపడి తీరంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, తుఫాను ఏ దిశగా కదులుతోంది? దిశ మార్చుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏ దిశగా కలుగుతుంది? ప్రభావం ఏ మేరకు ఉండేటువంటి అవకాశం? ఒకటి, ఐఎండి నేషనల్ ఫోర్కాస్టర్ అంటారు. ఈ వాతావరణానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ ఐఎండి చెప్పేది మ్యాక్సిమం తన అంచనాలను అనుమానాలను పూర్తిగా విశ్లేషించిన తర్వాత చెప్తుంది. మేము నిన్న చెప్పుకున్నట్టుగానే కాకినాడ తీరంలోనే తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. రేపు రాత్రి సాయంకాలం మధ్య మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడ పరిసర ప్రాంతాలలో తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకిన సమయంలో బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో ముఖ్యంగా సాధారణ అలల కన్నా 1 మీటర్ వరకు ఉప్పెన లేదా స్టార్మ్ సర్జ్ ఉండే అవకాశం ఉన్నది. దాన్ని సూచించే చిత్రం ఇక్కడ ఉన్నది. ఇక తరువాత తుఫాను తీరాన్ని తాకే సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో 90 నుంచి 110 వరకు ఉన్న గాలుల యొక్క తీవ్రతని ఇక్కడ సూచిస్తుంది. దాని పెరిఫెరల్ ప్రాంతాల్లో ఉన్న ఈ వైలెట్ కలర్లో గాలుల యొక్క తీవ్రత 60 నుంచి 90 కిలోమీటర్ల వేగం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో మీకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. ఇక రాష్ట్రంలో రాబోయే 3 రోజులు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.